ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లకు రెడీ అయింది ఉన్నత విద్యామండలి. ఇయాల్టి నుంచి ఈ నెల 21 వరకు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలని చెప్పింది. ఈ నెల 28న సీట్లు కేటాయించనుంది. ఈసారి కాంపిటీషన్ ఎక్కువగా ఉండడంతో ఆప్షన్లు ఎక్కువగా పెట్టుకోవాలంటున్నారు అధికారులు. ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపు దాదాపుగా పూర్తయింది. జేఎన్టీయూ పరిధిలో ఉన్న 176 కాలేజీలకు గుర్తింపు వచ్చింది. దీంట్లో 80,000 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఓయూకేయూ పరిధిలో ఉన్న కాలేజీలల్లా మరో 10,000 సీట్లకు అనుమతి లభించింది. దీంతో మొత్తం 90,000 సీట్లకు ఇయాల్టి నుంచి 21 వరకు వెబ్ ఆప్షన్లకు గడువిచ్చారు. ఇక వెబ్ కౌన్సిలింగ్ కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ నరేందర్ లైవ్ లో అందిస్తారు. నరేందర్, చెప్పండి, వెబ్ కౌన్సిలింగ్ లో ఏ సూచనలు పాటించాలి, విద్యార్థులు ఏమంటున్నారు? రైట్ స్పందన, ఈ నెల 12వ తేదీ నుంచి ఇంజనీరింగ్ వెబ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి మొత్తం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా మొదలైంది. గత 4 రోజులుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతున్న సమయంలోనే ఈ రోజు నుంచి వెబ్ ఆప్షన్స్ కు అవకాశం ఇచ్చింది ఉన్నత విద్యామండలి. అయితే ఈ రోజు కానీ అలాగే రేపు కానీ దాదాపు 36,000 ర్యాంకు వరకు అవకాశం ఇచ్చారు. మొత్తం నిన్న నైట్ వరకు కూడా తర్జన పడింది ఉన్నత విద్యా మండలి. సీట్లు ఎన్ని అలాట్ చేస్తారు, ఎన్ని కాలేజీలు ఉంటాయి అనే విషయం మీద విద్యార్థులు కానీ వాళ్ళ పేరెంట్స్ లో కానీ బాగా సస్పెన్స్ నెలకొంది. కానీ రాత్రి 9 తర్వాత అఫీషియల్ గా వాళ్ళు వెల్లడించడం జరిగింది. దాదాపు 201 కాలేజీలకు అవకాశం ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జేఎన్టీయూ కానీ అలాగే ఉస్మానియా అలాగే దీనికి సంబంధించినటువంటి కేయూకి సంబంధించినటువంటి కాలేజీలకు ఇవ్వడం జరిగింది. అత్యధికంగా 95% పైగా ఉన్నటువంటి 176 కాలేజీలు ఉన్నటువంటి జేఎన్టీయూలో వాళ్ళకి అవకాశం ఇచ్చారు. అయితే మొత్తానికి 90,011 సీట్లను అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మరో 3 కాలేజీల పేర్లను కూడా జేఎన్టీయూ పరిధిలోని కాలేజీలకు అనుమతి ఇచ్చింది. అవి కొన్ని కోర్టు కేసుల నుంచి క్లియర్ ఇచ్చినట్టుగా సమాచారం ఉంది. ఇది అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసినట్టయితే ఈ రోజు నుంచి వెబ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. దీనికి 36,000 ర్యాంక్ వరకు పిలవడం జరిగింది. అయితే ఏఐసిటికి సంబంధించినటువంటి లెక్క దాదాపు గత 4 ఏళ్ల క్రితం 350 కాలేజీల వరకు అవకాశం ఉండేది. కానీ ఈ రోజు చూసినట్టయితే దాదాపు 203 కాలేజీలు, అంటే దాదాపు 135 కాలేజీల వరకు కోత పెట్టింది. అంటే ప్రమాణాలు పాటించకపోవడం కావచ్చు, విద్యా ప్రమాణాలను పెంచేందుకు అలాగే నాసిరకం కాలేజీలను ఇక పనికిరావు అన్నటువంటి విషయం మీద సీరియస్ అయ్యి ఈ రకంగా తనిఖీలు చేపట్టి దాన్ని కోత పెట్టడం జరిగింది. అయితే ఏదైనప్పటికీ మాత్రం గత 2013-14 130,000 సీట్లు ఉన్నట్టయితే 14లో 130,000 సీట్లు, అలాగే 14-15లో 123,000 సీట్లు, 16లో 104,000 సీట్లు, ప్రస్తుతం 31,000 సీట్లు. ఇలా చూసుకున్నట్టయితే మొత్తం ఈ సీట్ల సంఖ్య చూసినట్టయితే దాదాపు 60,000 సీట్లు కోత పెట్టడం జరిగింది. ఈ 60,000 సీట్లు కోత పెట్టడం వల్ల చాలా మంది పేరెంట్స్ కానీ వాళ్ళందరూ కూడా కొంచెం మా విద్యా ప్రమాణాలు పెరుగుతాయన్నటువంటి విద్యార్థులు సంతోషంగా ఉన్నారు. మీరు చెప్పండి, మీ పాప ఏంటి ర్యాంక్ వచ్చింది? 45,000 వచ్చింది, 45,000 వచ్చింది. మరి 45,000 వచ్చింది కాబట్టి మరి ఈరోజు కౌన్సిలింగ్కి పిలిచారు. కౌన్సిలింగ్కి వచ్చాము. మరి బీసీ కోట ఎక్కడ వస్తుందో తెలియదు మాకు. కాలేజీలు కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత పెట్టుకుందామని చెప్పేసి ఆలోచనతో వచ్చి ఇక్కడ కౌన్సిలింగ్కి వచ్చామన్నమాట. ఎక్కడి నుంచి వచ్చారు? బోయినపల్లి నుంచి వచ్చామండి మేము, న్యూ బోయినపల్లి నుంచి వచ్చాము మేము. మరి అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఉన్నారో మరి ఇంతమంది కౌన్సిలింగ్ పెట్టుకుని ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారు కదా. కొంతమంది దీంట్లో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మరి మిగతా కాలేజీలు మరి ఇప్పుడు దాదాపు 90,000 అంటున్నారు, మీరు 160,000 150,000 దాకా ఉన్నాయి కదా. మరి అవన్నీ తీసేయడానికి కారణాలు ఏంటనేది మీరు కూడా క్లూ ఇచ్చారు ఇప్పుడు. మరి దానిలో మెరుగైన కాలేజీలు చూసి ఇంకా మరి గవర్నమెంటే పట్టించుకొని వీళ్ళని కేజీ నుంచి పీజీ దాకా చదివిస్తా అని చెప్పి వాగ్దానం చేసిన మరి ప్రభుత్వం మరి ఈ రోజు ఏమైంది, విఫలమైందని చెప్పేసి. అట్లా కాదు, అంటే ఇప్పుడు ఇది మంచి ప్రమాణాలు పాటించడంలో భాగంగానే ఇదంతా చేసిందని అనుకోవచ్చు కదా. అంటే ఒకప్పుడు ఇప్పటి ముబ్బడిగా ఉన్నటువంటి కాలేజీలను ఫిల్టర్ చేసి ఈ రోజు మంచి కాలేజీలను మాత్రమే చదివించేందుకు, విద్యార్థులను చదివించేందుకు ఒక అవకాశంగా ఇచ్చింది అనుకోవచ్చు. ఓకే, అది దాని గురించి మీరు చెప్పింది బాగానే ఉంది. దానికి కూడా నాకు అవగాహన ఉంది కాబట్టి ఆలోచన ఉంది. విషయం ఏంటంటే మరి తీసేసి ఏదైతే ఉన్నారో దాన్ని ఇప్పుడు తగ్గించారు కదా. ఏదైతే 50,000 ఏదైతే ఉన్నదో తక్కువ చేశారు కాబట్టి ఆ కాలేజీలను గవర్నమెంటే మళ్ళీ ఫిల్టర్ చేసి కొత్త ఏమన్నా ఏదైనా ఇది చేస్తే మిగతా వాళ్ళు కూడా వచ్చే వాళ్ళు కూడా అందరికీ బాగుంటుంది అని చెప్పేసి కోరుకుంటున్నాం అనమాట.
నా మరో పేరెంట్ ఉన్నారు, మీరు చెప్పండి సార్. మీ పాపనా బాబా? పాప అండి. అయితే 45,800 ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు మీరు కాలేజీలో 91,000 ఏమో చెప్తున్నారు సీట్లు. ఈ 60,000-70,000 సీట్లు తగ్గడం వల్ల ఎక్కువ మటుకు మేము ఒక బీసీ క్యాండిడేట్, ఉప్పర కమిటీ, బ్యాక్వర్డ్ కాస్ట్, మేమంటే సిటీలో ఉన్నాము, మంచి చదువుకున్నాము. కానీ చదవని వాళ్ళు, తక్కువ మార్క్స్తో ఇంటర్ పాస్ అయిన వాళ్ళకు, ర్యాంక్ రాని వాళ్ళు ఇంజనీరింగ్ చేయాలని కోరిక ఉంటుంది. అలా ఈ సీట్లు తగ్గడం వల్ల ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు సీట్లు రాకపోవడం, వాళ్ళు ఉన్నత చదువులు చదవలేకపోతారేమో మా బాధ. మంచి సీట్లు మంచి కాలేజీలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రమాణాలు గవర్నమెంట్ పెంచవచ్చు, రూల్స్ రెగ్యులేషన్ పెట్టి కాలేజీల యొక్క ప్రమాణాలు పెంచవచ్చు. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి మాత్రం తగ్గిపోతాయి. అది మా బాధ. మీరు చెప్పండి సార్, ఎట్లా చూస్తారు? మీ కాలేజీల సీట్లు కొంతవరకు తగ్గాయి కదా, మీరు చెప్పండి సార్, ఎట్లా కాలేజీ సీట్లు ఎవరు వచ్చారు మీ వాళ్ళు? నేను అంటే మా రిలేటివ్స్ వచ్చారు, నేను వాళ్ళతో పాటు వచ్చాను. యాక్చువల్గా 91,000 సీట్ల వరకు ఉన్నాయని మొన్న చెప్పారు. కానీ ఈరోజు సాక్షి పేపర్లో చూస్తే అది 61,000 సీట్లు అని చెప్పారు. లేదు, అది కన్వీనర్ కోటాకు సంబంధించినటువంటి సీట్లు ఉన్నాయి. మొత్తం మేనేజ్మెంట్ మొత్తం ఇలా ఉంది. అయితే మీరు ఎలా చూస్తారు? మీ పాపన వచ్చారు కదా. అంటే ఈ పరిస్థితులు చూస్తుంటే చాలా మంది పిల్లలకి సీట్లు రాకుండా మిగిలిపోయే పరిస్థితి ఉంది ఈ రోజు. లేదు, గతంతో ఇంకా మిగిలిపోయే అవకాశం చాలా తక్కువగా ఉందని అధికారులు చెప్తున్నారు కదా. సీట్లు మిగిలిపోవడం కాదు, పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కదా. సీట్ల కంటే 61,000 ఓన్లీ కన్వీనర్ కోటాలో, మేనేజ్మెంట్ సీట్లు మిగతా సీట్లు. సో చాలా సీట్లు సరిపోక చాలా మంది పిల్లలు ఇంకా మిగిలిపోయేలా ఉన్నారు. సో సీట్లు రైట్. చాలా మంది విద్యార్థులు లోపలికి వెళ్లే అడవుల్లో ఉన్నారు. వెబ్ ఆప్షన్స్ సంబంధించినటువంటి ప్రక్రియ ఇవాటి నుంచి 21వ తేదీ వరకు ఉంటుంది. 22, 23 మళ్ళీ ఏమైనా తప్పులు దొరికితే ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా మాత్రం ఈ నెల 28వ తేదీ నాడు ఫైనల్ గా వాళ్ళకి ఎక్కడ ఏ కాలేజీలో సీట్ వచ్చిందన్న విషయం మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందనే విషయాన్ని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఒకటి మాత్రం చాలా సూచిస్తున్నారు అధికారులు, ఎవరైనా కూడా ఎక్కువ కాలేజీలు ఆప్షన్ పెట్టుకోవాలి. 5-10 కాలేజీలు కాకుండా 50 కాలేజీలు, 100 కాలేజీలు కూడా అవకాశం ఉంటే పెట్టుకోండి. ఆప్షన్స్ కింద 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి అన్న విషయాన్ని మాత్రం అధికారులు సూచించడం జరుగుతోంది. ఇది ఇక్కడ పరిస్థితి. స్పందన. రైట్, థ్యాంక్ యూ నరేందర్.